హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి సేల్ మేనేజ్మెంట్ ట్రైనీ. సో దీంట్లో ఏంటంటే వారే ట్రైనింగ్ అనేది ఇస్తారు అండ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి 50,000 అనేది ప్రొవైడ్ చేస్తారు పర్ మంత్లీ. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకు శాలరీ అనేది 1,60,000 పర్ మంత్ వస్తుంది. ఇది అప్లై చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ అనేది ఏం అవసరం లేదు. ఏపీ అండ్ టీఎస్ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది కొంచెం రీచ్ అవుతుంది. దాన్ని బట్టి చాలామందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో, ఈ పోస్ట్ గురించి ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. అండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ అంటే ఓకే. ఈ పోస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ 249 పోస్ట్ అనేది ఇచ్చారు. అన్రిజర్వ్డ్ 103, ఓబీసీ 67, ఎస్సీ 37, ఎస్టీ 18, ఈడబ్ల్యూఎస్ 24. ఏజ్ విషయానికి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. ఓకే, ఇక్కడ డేట్ ఇచ్చారు కదా, 25/7/2024. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేది ఇచ్చారు కదా, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటల్, మెకానికల్, మెటలర్జీ. సో ఎవరైతే ఈ కోర్స్ అయితే చేశారో నార్మల్గా, సో వాళ్ళు అనేది అప్లికేబుల్ ఇది ఎగ్జామ్ రాయడానికి. రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీకి 10 ఇయర్స్ ఫర్ జనరల్. ఓకే, 15 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీ, 13 ఇయర్స్ ఫర్ ఓబీసీ నాన్ క్రిమి లాయర్. మెడికల్ స్టాండర్డ్కి వచ్చేసి వీళ్ళకి నార్మల్గా వెయిట్ అనేది 45 kg ఉండాలి అండ్ హైట్ 155 సెంటీమీటరు. సో అప్పుడే అప్లికేబుల్ అవుతుంది. సో ఇవి కూడా చూసుకోండి ఒకసారి. శాలరీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ స్కేల్ అనేది బేసిక్ పే 50,000 పర్ మంత్ అని చెప్పాను కదా. ఇన్ ద పే స్కేల్ ఆఫ్ 50,000 to 1,60,000 అండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్ ఆఫ్ ట్రైనింగ్. ఓకే, అయిపోయిన తర్వాత అండ్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ ప్లేస్ ఇన్ ద స్కేల్ ఆఫ్ పే 60,000 to 1,80,000 పర్ మంత్. ఇది శాలరీ వచ్చేసి. నార్మల్గా హౌ టు అప్లై ఫర్ సేల్ ఎంటీటీ ఉంది కదా, సో ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఓకే, ఇది www.sale.co.in ఆర్ ఈ .comకి వెళ్ళేసి మీరు అప్లై అనేది చేసుకోండి. సో బిఫోర్ రిజిస్టరింగ్ మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు. సో మీరు అప్లికేషన్ ఎట్లయితే మీరు అప్లై చేస్తారో ఏ నెంబర్ ఏ ఈమెయిల్ ఐడి తోటి, సో అదైతే కంపల్సరీ ఉండాలి. అదే ఈ ఫీజు విషయానికి వచ్చేసరికి 200 అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండ్ 700 వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్. సెలెక్ట్ అవుతారో వాళ్ళని అనేది పోస్టెడ్ టు ఎనీ ప్లాంట్ ఆర్ యూనిట్. ఓకే, లొకేషన్ ఆఫ్ ది కంపెనీ. క్యాండిడేట్స్ నాట్ అలౌడ్ టు సీక్ ఆర్ అప్లై ఫర్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అదర్ ప్లాంట్కి ఛాన్స్ లేదు 4 ఇయర్స్ వరకు. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఎస్సీఆర్ ఎస్టీ పీడబ్ల్యూబీడీ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ డిగ్రీ రిక్వైర్డ్ 55% మార్క్స్ అనేది ఉండాలి 100కి. చూడండి, నేను చెప్పేది ఒకటే, ఇది నార్మల్గా ఓన్లీ ఎవరైతే ఇంజనీరింగ్ చేసి ఉంటారో, ఇంజనీరింగ్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ. సో ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి, ఇంజనీరింగ్ చేయగానే అప్లై చేసుకునే ఛాన్స్ అంటే అండ్ క్యాండిడేట్స్ 2024లో వాళ్ళు గేట్ ఎగ్జామ్ అనేది రాసి ఉండాలి. ఓకే, గేట్ ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదు, సో ఒక లైక్ అనేది ఇవ్వండి. మీకు నేను నోటిఫికేషన్ అప్ టు డేట్ మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.